చూడండి ఫ్రెండ్స్, రవ్వ చేప పడింది, పెద్దగా ఉంది, బానే ఉంది, పెద్ద దొరికింది క్రాబ్. చేపలు అంటారా అంటే పాములు వస్తున్నాయి. వర్షం వచ్చేసి మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. నమస్తే దోస్తులు, చేపలు పట్టనికి పోతున్నాం. ఏడమా చేపలు? నాకు తెలియదు. నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ తీసుకొచ్చిర్రు. ఆ చేపలతో బ్యాగ్ సామానానికి చదువుకొని వచ్చినాం. ఈ చేపలు పట్టేసి ఆన్నే పట్టిన చేపని కోసి పడింది నూనెల పట్ర ఫ్రై చేసి కాపాలి తింటాము. చూడు చేపలు ఎట్లా పడాలి, ఎట్లా ఫ్రై చేసుకొని తినాలి. అసలు బయట ఏమంటారు మా పిక్నిక్ చిన్నది, చిన్న టూర్, చిన్న పిక్నిక్ లాంటిది. వీడియో ఉంటది చూడండి. రోడ్ బ్యాక్ సైడ్ చూడండి. ముంగడ మావాడు స్టవ్ పట్టుకున్నా చూడు, పక్కన తిట్టుకుంది అవతల స్టవ్ ఉంది. కాల్చుడు తినుడే చేతిగా వచ్చే ఒక రాజా. ఇద్దరు ఎక్స్పర్ట్స్ అన్నమాట చేపలు పట్టడంలో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. ఆందో డబిల్పూర్ చెరువుకి వచ్చినాం. ఇగో మనం పట్టే చేపలు పట్టే ప్లేస్ ఇదే, డబిల్పూర్ చెరువు. ఇది ఏ చెప్పటే ఇదే మన లొకేషన్. పోయి మంచి లొకేషన్ లో కూర్చొని చేపలు పడదాం. చూడండి మొత్తం ఏంది గబ్బిలాలు ఉన్నాయి. అరే ఒక్కట్లేదేంద్రా, అరే ఏంట్రా ఇది, అన్నున్నాయి ఇన్నున్నాయి అని చెప్పిర్రు. ఒక్కటి కూడా లేదు. మొత్తము ఏమి గబ్బిలాలు అదే బ్యాట్ అంటారు కదా, అవి ఉన్నాయని చెప్పిర్రు. వచ్చినాము, ఒక్కట్లేదు. చూడండి దోస్తులు, మన లొకేషన్కి వచ్చినాం. మా వాళ్ళు అయితే మొత్తం సెటప్ చేస్తుర్రు. ఇగో స్టిక్కులు తెచ్చిర్రు. ఇగో దోస్తు ఎక్కట్లాన్లా స్టిక్కులు కొనుక్కొచ్చిర్రు. ఇగో న్యాచురల్ స్టిక్, క్యాపెలిన్ ఫిషింగ్ స్టార్ స్టిక్. ఇది ప్లేస్ అయితే ఒకసారి చూడండి. బాబా బహుత్ లంబా. ఇగో మేము ప్యాన్ తెచ్చుకున్నాం ఫ్రై చేయడానికి. కవర్లో ఉంటాయి చూడు చాకులు, అవన్నీ. అది కాదు, రే కింద పడిపోయింది అనుకో. సూపర్ ఉంది ప్లేస్ అయితే, మస్తు ఉందిరా ప్లేస్, ప్రశాంతంగా. जाल लगा के है जी। ये है हलवा जो कि रोहू मछली के क्रैप फिशेस के लिए स्पेशली है बनाया गया है। ये ABS फिशिंग बाइट से लिए हुए है। तो ABS फिशिंग बाइट, ABS फिशिंग बाइट वेबसाइट है वो। ये है कोंडा ब्राउन राइस। देखो అది రైస్ పైన పొడి ఉంటది, అది బ్రౌన్ కలర్ पॉलिशिंग करे से जो छिड़ जाता ना, वही राइस है, वही है कोंडा है। ఇది మూడు కలపాలా? మరి టెక్నిక్ చాలా ఉన్నాయి చేపలు పట్టట్లా, మనకు తెలియదు. మనం జస్ట్ పిండేసి పడతా ఉంటాం. आटा सिर्फ चिपकने के लिए, बस उतना ही। एक्चुअली मछली, रोहू मछली, निर्गल मछली सब खाना बोलते क्या खाते, खाली कोंडा। और ये है నా మసాలా. మనకు చికెన్ మసాలా ఎట్లా, వాళ్ళకి అది మసాలా. ఏమంటావు? నేను సీరియస్ గా మాట్లాడుతాను, జోక్ లేక. చేపల మసాలా. दोस्तों थोड़ा चरवाई कर देंगे, थोड़ा चरवाई करके తెలుగులో చెప్పు మామా, తెలుగు ఆడియన్స్ ఉన్నారు కదా. తెలుగు కొంచెం మిత్రులు తెలుగులో చెప్తాడు ఇప్పుడు. కొంచెం నాకు నా తెలుగు కరెక్ట్గా రాదు, ఇంగ్లీష్ రాదు. మా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. మీరు చేసుకోండి, మీ ఇష్టం. అర్థం చేసుకోండి. పురుగులు కాతే నా ఫిష్ అదే బియ్యం పిండిల పురుగులు అవి. చూడండి ఇట్లా ఉంటుంది మొత్తం ప్రాసెస్. మా వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పడుతుర్రు. మనకి రవ్వు చేపలు అంతా ఈజీగా రాదు బ్రో. రవ్వు చేపలు అదే క్రాప్ ఫిష్ అంటారు. దానికి మీసాలు ఉంటాయి. అవా మీసాలు కాదు, వైట్ కలర్, రెడ్ కలర్. చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, మళ్ళా ఫిషింగ్ అది లోపల వేసినప్పుడు చూపిస్తా మళ్ళా మీకు. 5 minutes later. ఇగో మావాడు ఇగో చూపి ఈ మసాలా తయారు చేసారు కదా, చేపలకు వేస్తుండు. అంటే అవి ఆ స్మెల్కి వస్తాయి అన్నమాట. ఇటు సైడ్ ఎక్కడెక్కడ ఉన్న చేపలు మొత్తం ఇటు సైడ్ వస్తాయి.
తర్వాత గ్యాలాలు వేస్తారంట. ఏదో ప్రాసెస్ వెరైటీగా ఉంది, చూద్దాము. ఉన్నా బాగా వేసిండు మొత్తం చేపలకే బిస్కెట్, చేపలకు బిస్కెట్ వేసిండు. ఇక్కడ ఉదరిద్దరు కదా ఇట్లా ఇంత పెద్ద కాన్సెప్ట్ ఉందని తెలియదు మా మనకు చేపలు పడ్డారన్నా. ఆడ చూడు మంచిగా లోపల దిగి ఏమో వేస్తుర్రు, స్నానం చేస్తుర్రా, ఈత కొడుతుర్రా, కనబడుతుందా? ఇక్కడ మొత్తం ఆవులు గడ్డి తింటున్నాయి మంచిగా. తోలు ఉంది లొకేషన్ అయితే. One eternity later. మావాడు దానికి జాలి పడి వాటర్ పెట్టిండు కవర్లో. తర్వాత ఇదేమో ఇక్కడ పెడదాం. నాకే సెటప్ చేసిండు మొత్తానికి. మావాళ్ళు పడతా ఉన్నారు. అరే అది గుచ్చుకుంటుంది రా, వాడు ఇట్లా లాగినప్పుడు అటు ఓకు. One hour later. చూడండి ఫ్రెండ్స్, రవ్వ చేప పడింది, పెద్దగా ఉంది, బాగానే ఉంది, సాటిస్ఫై ఉంది. ఇక అట్లాంటివి 2 పడ్డాయి. ఇగో ఇది ఒకటి మొత్తం క్లీన్ చేసినాం కాబట్టి చిన్నగా అయిపోయింది. ఇది క్లీన్ చేసి ఇది కూడా అదే సైజ్ అవుతుంది. సో మా వాళ్ళు ఫామ్లోకి వచ్చిర్రు, రప్ప పడుతుర్రు. ఇప్పుడు మావాడు సాఫ్ చేస్తుండు. బతికే ఉందా ఇంకా? బండకేసి రుద్దు మామా. నాకే దీనికేసి రుద్దురా, ఇట్లా దీనికేసి రుద్దు బర్ర రుద్దు. అంతే. ఇంకా బతుకుందారా? हवा तो उधर ही जा रहा ना रे నయా తర్జా. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, భయం అవుతుంది మాకు. మావాడైతే కష్టపడుతుంది ఈరోజు. ప్రతి వీడియోలో మావాడే కష్టపడతాడు, జస్ట్ కెమెరామ్యాన్ లేకుండా అంతే. ఏమంటావు మామ? అంతేగా సాఫ్ సఫాయి చల్రా. ఒకటి 1 kg చేప వచ్చింది కానీ అది మళ్ళా దాంట్లో మిస్ అయిపోయి లోపల పడిపోయింది. అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అది వస్తే ఇంకా హైలైట్ ఉండేది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే మామ వర్షం వస్తుంది, అరే నడరా రే వర్షం తగ్గినాక వచ్చి పడదాం నడరా. సో ఫ్రెండ్స్, వర్షం వచ్చినాక మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తాం. వర్షం వచ్చేసి మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. మామూలు వర్షం కాదు, జస్ట్ కొంచెం దూరం వచ్చేసరికి మొత్తం నడిచిపోయినాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే టెంపుల్ కింద వెయిట్ చేస్తున్నాం. వర్షం తగ్గినాక ఏమంటావు, మళ్ళీ హంటింగ్ స్టార్ట్. వర్షం, ఫుల్ వర్షం. అక్కడ సైడ్ లేదు, మొత్తం ఇక్కడనే పడుతుంది. దిగో ఉన్నావా? మావానికి క్రాబ్ దొరికింది. క్రాబ్ అబ్బా వర్షంలో బయటకు వచ్చింది. లేకేవ్ దాన్ని చూస్తేనే భయం అవుతుంది అన్న. కిట్నా పడా పెద్ద దొరికింది క్రాబ్, బతికే ఉంది. ఉన్నాబాయ్ పట్టుకొచ్చింది కిందికి పోయి కనిపించండి రమ్మని. జెట్ స్పీడ్లో పోయింది మొత్తం. బొబ్బొబ్బొబ్బు మూతిలోకి ఏమో బుగ్గలు వస్తున్నాయి. వాళ్ళు డ్యూటీ ఎక్కిర్రు మళ్ళా. వర్షంలో కూడా డ్యూటీ చేస్తారు మా వాళ్ళు. మా వాళ్ళు డ్యూటీ ఎక్కిర్రు మళ్ళా. చేపలు పడతలేవు, గుద్దలు దమ్ అవుతుంది. మా వాళ్ళు అయితే ట్రై చేస్తూనే ఉన్నారు. చిన్నవి కొన్ని దొరికినాయి, దాన్ని సాఫ్ చేసి పెట్టినాం. ఇగో వెనక కనపడుతున్నాయి, సాఫ్ చేసి పెట్టినాం. అగ్గిపెట్ట తడిసిపోయింది. ఫ్రెండ్స్, మసాలా మిక్స్ కొట్టినాం. ఇంకా ఇగో మొత్తం ప్లేట్ అంతా నిండాలి, నిండినాక ఫ్రై చేస్తాం. ఇగో మావాడు ఇంకోటి పట్టుకొచ్చిండు. ఏది మామ అది? ఏంది అది? సినిమా ఇంకో పాంప్లెటా మినిమం ఉంటుంది. మళ్ళా తీసేయి మొత్తం గబ్బు లేపుతున్నావు. ప్లేట్ గబ్బు స్టార్ట్ అయింది. కొత్త అగ్గిపెట్ట తెచ్చినాం, స్టవ్ అంటించినాం. మామ
ఇసుక పడుతుంది జాగ్రత్త. బ్యూటిఫుల్ వ్యూ. స్పూను స్పూనా? చాకే స్పూను. ఏది చాకు? చాకు నువ్వు మా గడికి వాడ స్పూన్ అవ్వ నేను కడుగుదాన్ని. వ్యూ ఎట్లా వస్తుంది తెలుసా? ఎండ్ అయిపోయింది ఏంద్ర అట్లా? మాటినట్లే ఫ్రెండ్స్, ఎండ్ అయిపోతున్నాయి మొత్తం. వేసేమమ్మా గ్యాప్ ఉన్నాయి కదా. మొత్తానికి మా వేట స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇగో పెద్ద చేపలు 2 కాలుస్తున్నాం. ఎక్కువ కాలిపోయింది. క్లైమేట్ చూడండి. మా వాళ్ళు పడుతుర్రు, ఇంకా పడుతుర్రు. మా వాళ్ళ ఓపికకైతే సలాం కొట్టాలరా బాబు. ఏమంటా మామ? అంతగా అయినా తెట్టు ఇంకా చాలు చాలు. ఆయిల్ ఎక్కువ అయితే వర్షం పడ్డది కదా, కొంచెం చిట్పట్ అంటుంది ఆయిల్. పైరియా పైరీ ఫీజ్ చేద్దాం అనుకుంటుంది మామ. నాకి వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉంది మామ నీకు? మళ్ళా మనకున్నా చేపలు కాల్చట్ల ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ఒక వీడియో చేసినాం కానీ అది అప్లోడ్ చేయలేదు. దాంట్లో ఇంకా మస్తు కాల్చింది. పైరీ చేపలు అంటారు. ఏమంటారు పైరీ చేప? పక్కేసినాము. చిటపట అంటుంది కదా. అబ్బా చాటు. చేపలు రంటరా అంటే పాములు వస్తున్నాయి. 2000 years later. ఫ్రెండ్స్ ఇగో టైం చాలా ఎక్కువైపోయింది. చేపలు పడలేవు. పడ్డ కాడికి కాల్చుకొని తిన్నాము. వెళ్ళిపోతున్నాం ఇంటికి. సీ యూ, బాయ్ బాయ్, టాటా.